గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. ఏపీ కేబినెట్ కొలువుదీరింది. చంద్రబాబు మంత్రివర్గంలో 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కూటమి ప్రభుత్వంలో 3 మహిళలకు మంత్రి పదవులు దక్కాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గానికి చెందిన లేడీస్ కు మంత్రివర్గంలో చోటు కల్పించారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే వంగలపూడి అనిత, పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ఎమ్మెల్యే గుమ్మడి సంధ్యారాణి, అనంతపురం జిల్లా పెనుగొండ ఎమ్మెల్యే సంజీవరెడ్డి గారి సవిత ముగ్గురికి ఛాన్స్ దక్కింది. మంత్రి పదవులు లభించడం వీరికి ఇది తొలిసారి. అనిత రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మహిళా మంత్రుల చరిత్ర కూడా తెలుసుకుందాం. ఏపీ మంత్రివర్గంలో అతి పిన్న వయస్కురాలు వంగలపూడి అనిత. ఈమెకు ప్రస్తుతం 40 ఏళ్లు. టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా ఉన్న అనిత పాయకరావుపేట నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. 2014లో పాయకరావుపేట ఎస్సీ రిజర్వ్డ్ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థి చెంగల వెంకటరావుపై 2828 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2019 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తానేటి వనిత చేతిలో 25,248 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 2024లో తిరిగి పాయకరావుపేట నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి కంబాల జోగులపై 43,000 ఓట్ల మెజార్టీతో గెలిచి మంత్రి అయ్యారు. ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన అనిత విశాఖపట్నం ఎస్ రాయవరం మండలం లింగరాజుపాలెం గ్రామంలో 1984 జనవరి 1వ తేదీన జన్మించారు. 2009లో ఆంధ్ర యూనివర్సిటీ నుంచి దూర విద్య ద్వారా ఎంఈడి కోర్సు పూర్తి చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా కూడా పనిచేశారు. 28 ఏళ్ల వయసులో ఉద్యోగానికి రాజీనామా చేసిన అనిత 2012లో గ్రామ స్థాయి రాజకీయాల్లో అడుగుపెట్టారు. 2018లో టీటీడీ బోర్డు సభ్యురాలిగా అనిత నియామకం వివాదాస్పదమైంది. ఆమె క్రైస్తవ మతానికి చెందిన వారంటూ వివాదం చెలరేగడంతో ఆ పదవిని అప్పట్లో వదులుకోవాల్సి వచ్చింది. 2017లో అసెంబ్లీలో అనిత వైసీపీ ఎమ్మెల్యే రోజా మధ్య జరిగిన వాగ్వాదం అప్పట్లో సంచలనం. రోజా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, ఆమెను సభ నుంచి సస్పెండ్ చేయాలంటూ అప్పటి సభాపతి కోడెల శివప్రసాదరావుకి టీడీపీ ఫిర్యాదు చేసింది. ఇక దానిపై స్పందించిన సభాపతి రోజాను ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. సాలూరు ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టడమే కాకుండా మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు గుమ్మడి సంధ్యారాణి. 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన సంధ్యారాణి ఈసారి ఎన్నికల్లో విజయం సాధించారు. డిప్యూటీ సీఎం రాజన్న దొరపై విజయం సాధించి సంధ్యారాణి మంత్రి అయ్యారు. ఎస్టీ కొండదొర వర్గానికి చెందిన సంధ్యారాణి వైసీపీ వరుస విజయాలకు చెక్ పెట్టి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1973 మార్చి 15న ముత్తాలు పార్వతమ్మ దంపతులకు జన్మించారు. విజయనగరం ఎంఆర్ మహిళా కళాశాల నుంచి బీఎస్సీ పూర్తి చేశారు. 1999లో సంధ్యారాణి కాంగ్రెస్ పార్టీతో రాజకీయ అరంగేట్రం చేశారు. 1999లో సాలూరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. 2015లో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు. 2021 వరకు ఎమ్మెల్సీగా కొనసాగారు. కేబినెట్ లో చోటు దక్కించుకున్న మరో మహిళా ఎమ్మెల్యే సంజీవరెడ్డి గారి సవిత తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి సొంతం చేసుకున్నారు. 1977లో శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో సవిత జన్మించారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి పాలిటిక్స్ లో ఎంటర్ అయ్యారు. ఈమె గతంలో హిందూపురం ఎంపీగా, మంత్రిగా పనిచేసిన సోమందేపల్లి రామచంద్రారెడ్డి కుమార్తె. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుంచి 1998లో బిఏ పూర్తి చేశారు. టీడీపీ ఆవిర్భావం నుంచి సవిత కుటుంబం ఆ పార్టీతోనే కొనసాగుతోంది. 2015 నుంచి టీడీపీలో క్రియాశీల సభ్యురాలిగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ పై 33,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అనూహ్యంగా మంత్రి పదవి దక్కించుకున్నారు. బీసీ మహిళా కోటాలో కురుబ సామాజిక వర్గానికి చెందిన సవితకు చంద్రబాబు మంత్రిగా అవకాశం కల్పించారు. గత టీడీపీ హయాంలో ఏపీ కురుబ సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్ గా కూడా సవిత పనిచేశారు.